ప్లస్ న్యూస్ నేను సంగీత. విశాఖలో పెళ్లింట పెను విషాదం చోటు చేసుకుంది. ఆ రెండు కుటుంబాల్లో ఒక్క రాత్రిలోనే సంతోషం ఆవిరైపోయింది. నిన్న రాత్రి పెళ్లి పీటలెక్కిన నవ వధువు కనీసం అత్తారింట్లో అడుగు కూడా పెట్టకముందే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచింది. మెడలోని పెళ్లి దండలు కాళ్ల పారాని ఆరకముందే ఆ నవవధువు చనిపోయింది. ఈ హృదయ విదారక ఘటన అటు పుట్టింటిని ఇటు మెట్టినింటిని శోకసంద్రంలో ముంచేసింది. ఏపీలోని వాడచీపురుపల్లికి చెందిన రామేశ్వరితో అగనంపూడికి చెందిన నరసింగరావుకి నిన్న రాత్రి వాళ్ల గ్రామంలో ఘనంగా పెళ్లి జరిగింది. ఈ రోజు ఉదయం వధూవరులు ఇద్దరూ తమ కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి బంధువులతో కలిసి అగనంపూడికి ఒక బెలానా కారులో బయలుదేరారు. కానీ వీళ్లు ప్రయాణిస్తున్న కారు శనివాడ జంక్షన్ దగ్గరకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న కరెంటు పోల్ను బలంగా ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జైంది. ఈ దుర్ఘటనలో నవ వధువు రామేశ్వరి పెళ్లి దండలతోనే కారులోనే కన్నుమూసింది. వరుడు నరసింగరావుకు తీవ్ర గాయాలయ్యాయి. కారులో ఉన్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వరుడు నరసింగరావుని హుటాహుటిన దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో రెండు గ్రామాల్లోనూ తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. దేశ